पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शांति शांति शांति। असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। शांति शांति शांति। The nature of this soul గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో లాస్ట్ క్లాస్ లో దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. The relation of the soul to the oversoul is that of the part towards the whole. So, relation of soul to the oversoul is that of the part of the whole. ప్రపంచం అంతా కూడా ఒకే ఒక దీని చేత నిర్మాణంగా ఉంది, ఒకే ఒక ప్రజ్ఞ చేత అన్నట్టు మనం చెప్పచ్చు. అందులో ఈ నేను ఒక భాగం, అంతా ఒకే ఒక దాంట్లో అయితే మనది ఒక నీటి తుంప, ఒక చిన్న ఇది. నేను అన్నారు ద రిలేషన్ ఆఫ్ ద సోల్ టు ద ఓవర్ సోల్ ఈజ్ దట్ ఆఫ్ ది పార్ట్ టువర్డ్స్ ద హోల్ అన్నారు. అండ్ ఇట్ ఈస్ దిస్ రిలేషన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెంట్ రికగ్నిషన్స్ which develops into that sense of oneness with all beings and with the supreme reality to which the mystics have always testified. Its reason to the human being is that of the conscious entity towards its medium of expression and of the one who thinks towards the instrument of thought. So వీడికినను చోట్లో ఉన్నటువంటి నేనుకి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎప్పుడు కూడా. మనలో ఉన్నటువంటి నేనుకినను చోట్లో ఉన్నటువంటి నేనుకి, మనలో ఉన్నటువంటి నేనుకినను మనలో ఉన్నటువంటి పర్సనాలిటీకి మనం ఎలా మనం లింక్ అవ్వాలనేటువంటిది అంతా కూడా నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. వీడు అప్పుడు ఈరోజు వచ్చేటికి వీడు నేనంటే ఏమిటనేటువంటి వీడు తెలుసుకున్నాడు. ఈ నేనైనటువంటి తెలుసుకున్న తర్వాత వీడు చోట్లో ఉన్నటువంటి నేనుతోటి వీడు లింకప్ అవుతాడు. వీడు నెక్స్ట్ ఈ లింకప్ అయినప్పుడు ఇట్స్ రిలేషన్ టు ద హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ ది కాన్షియస్ ఎంటిటీ టువర్డ్స్ ఇట్స్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, the one who thinks towards the instrument of thought. So వీడికి నేను వీడి యొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక రిలేషన్ చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని ఏమన్నారంటే ద వన్ హూ థింక్స్ టు ద థాట్, థింకర్ అండ్ థాట్. ఐఆమ్ ద థింకర్, ఐఆమ్ థాట్ అన్నారు. అంటే లోపల థింకర్ గా ఉన్నటువంటి వాడు, థాట్ అనేటువంటిది మ్యాటర్, థింకర్ గా ఉన్నటువంటి వాడు ఆలోచించేటువంటి వాడు. సో ఈ థింకర్ అనేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు థాట్ గా మారుతున్నాడు. అంటే వాడికి సమస్తము తెలియబడుతోంది, విచ్చుకొని అర్థమవుతోంది. ఐఆమ్ ది నోయర్, ఐఆమ్ నోన్ అన్నారు. నోయర్ గా ఉండేవాడు ఒకటి, వాడికి అన్ని తెలుసు వాడు లోపల. తర్వాత ఐఆమ్ నోన్, ఈ నోన్ అనేటువంటి వాడు ఎవడు? వీడు తెలియకుండా ఉన్నటువంటి వాడు. వీడు వాడితో ఒకటేటికి వీడు ఐఆమ్ నోన్ అవుతున్నాడు. అదనమాట. సో ఆ రకంగా మనలో towards its medium of expression, the one who thinks towards the instrument of thought, of the one who registers feeling towards the field of sensuous experience, of the one actor towards the physical body, the one actor towards the physical body. వీడు he is the actor. వీడు ఈ రంగం మీద ఆడేటువంటి వాడు, వీడు ఆడేవాడు. ఇదంతా భూమి మీద, ఇదంతా కూడా యాక్టర్. వీడు యాక్టర్. ఇది ఏమిటంటే భూమి మీద
కనుక ఆఫ్ ద వన్ యాక్టర్ టువర్డ్స్ ది ఫిజికల్ బాడీ. సో ఈ ఫిజికల్ బాడీ నేను కాదు, ఈ ఫిజికల్ బాడీ ద్వారా యాక్ట్ అవుతున్నవాడు ఒకడున్నాడు, వాడిని రంగనాథుడు అన్నాడు. రంగం ఇది, దానికి నాథుడు వాడు. సో అది వీడు తెలుసుకుంటాడు. లోపల ఒకడున్నాడు, వాడు దీని మీద యాక్ట్ అవుతున్నాడు అంటాడు, వీడు తెలుసుకుంటాడు. నేను కాదు, లోపల ఉన్నటువంటి వాడు ఈ దేహాన్ని వినియోగించుకుంటున్నాడు. వాడి వినియోగానికే ఇది ఇచ్చారు, కానీ నేనంటే ఇక్కడ ఏం లేదండి అని అన్నాడు. Towards the physical body, the sole means of contact with the particular field of activity in the world of physical life. In honor, the sole means of contact with that particular field of activity. So ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అంటుంటది ఏమిటంటే, దీనికి దానికి వీడు యాక్టర్ అనేవాడు ఒకడున్నాడు, వాడి దేహాన్ని మీద యాక్ట్ అవుతున్నాడు, వాడు యాక్ట్ అవుతున్నాడు అన్నటువంటి తెలుసుకోవడానికి ద సోల్ మీన్స్ ఆఫ్ యాక్టివిటీ. దీని యొక్క సోల్ ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడు దీన్ని యాక్ట్ అవుతున్నాడు అన్నటువంటి తెలుసుకోవడం ముందు ముఖ్యంగా. మనం ఏదైతే అనుకుంటున్నాం అది మనం కాదు, లోపల ఒకడున్నాడు, వాడు యాక్ట్ అవుతున్నాడు ఇక్కడంతా కూడా అన్నటువంటి తెలుసుకోవడం. ద సోల్ మీన్స్ ఆఫ్ యాక్టివిటీ, ద వరల్డ్ ఆఫ్ ఫిజికల్ లైఫ్, కాంటాక్ట్ విత్ దట్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, the world of physical life. This soul expresses itself through two forms of energy. The soul ఏదైతే ఉందో వీడిలో ఇది it has two forms of energy. ఒకటి the vital force అన్నారు, దాన్ని the life stream centers itself in the heart, life aspect and the energy of the pure reason. ఒకటి లైఫ్ ఫోర్స్, ఒకటి ఇంకోటి ఎనర్జీ ఆఫ్ ప్యూర్ రీజన్. ఈ రెండు సోల్ యొక్క యాక్టివిటీగా వర్తిస్తున్నాయి. సో సోల్ గా వీడు తెలియబడటం అనేటువంటిది ఒకటి. ఆ సోల్ ఏమిటి దీని యొక్క ప్రధాన కార్యక్రమం అంటే ఇట్ ఈస్ క్యారింగ్ టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఒకటి ఏమన్నారంటే ది సోల్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ టూ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, దట్ విచ్ వీ కాల్ ది వైటల్ ప్రిన్సిపల్ ఆర్ ఫ్లూయిడ్, ది లైఫ్ ఆస్పెక్ట్ అండ్ ది ఎనర్జీ ఆఫ్ ప్యూర్ రీజన్. These energies are focused during the life in the physical body. The life stream centers itself in the heart, utilizing the bloodstream, the arteries and the veins, and animating every part of the organs. From the other stream of intellectual energy centers itself in the brain and utilizes the nervous apparatus as its medium of expression. In the heart, therefore, the seat of the life principle. In the head is the seat of the reason mind and of the spiritual consciousness, which latter is attained through a right use of the mind. So, సోల్ అనేటువంటిది ప్రధానంగా రెండుగా యాక్ట్ అవుతుంది. ఒకటి ది లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు, ఇంకొకటి ఎనర్జీ ఆఫ్ ప్యూర్ రీజన్. నువ్వు ఎందుకు జీవించుతున్నా అంటే మనకు ఒక రీజన్ ఉంది. మనం చేస్తున్నటువంటి పని దానికి ఒక రీజన్ మనం పెట్టుకుని మనం చేస్తాం. ఎందుకు చేస్తున్నా అంటే దెర్ ఇస్ సమ్ రీజన్. సో రీజన్ అనేటువంటిది మనకి ఇన్బిల్ట్ గా ఇచ్చేసాడు దైవం. నువ్వు ఎందుకు వాడిని ప్రేమిస్తున్నా అంటే వాడు నా పిల్లాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నావు. ఫస్ట్ ఒక రీజన్ మనకుంది. రీజన్ చేత వీడు బిల్డప్ అవుతాడు స్లోగా. సో సోల్ కి చోట్ల ఉన్నటువంటి దాంతో లింక్ అవ్వడానికి ఒక రీజన్ అనేటువంటిది ఒకటి పెట్టారు. ఈ రీజన్ చేత వాడు చోట్ల ఉన్నటువంటి వస్తువులతోటి వీడితో ఒక లింకప్ అనేటువంటిది వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. సో ఈ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో వీడికి వీడిలో రెండుగా వర్తిస్తోంది అన్నారు. ఒకటి లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు, ఇంకొకటి ప్యూర్ రీజన్ అన్నారు. దీన్ని ఒకటి హార్ట్ గా పనిచేస్తుంది వీటిలో, ఇంకొకటి బ్రెయిన్ గా పనిచేస్తుంది. ఈ ప్యూర్ రీజన్ అనేది ఏదైతే అంటున్నామో అది బ్రెయిన్ గా పనిచేస్తుంది, ఇంకొకటి లైఫ్ గా ఏదైతే చెప్తున్నామో అది హార్ట్ గా పనిచేస్తుంది వీటిలో. దీన్నే మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఈ హార్ట్ అండ్ ఇట్స్ పల్సేషన్స్, తర్వాత ఈ ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్, వీటిలో రక్త ప్రసరణ, ఇదంతా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం. బ్రెయిన్ నుంచి ఇది నర్వస్ సిస్టమ్ లో పనిచేస్తున్నంతా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ గా మనం చెప్పుకున్నాం. ఇదే ప్రిన్సిపల్. సో అది పాజిటివ్ అండ్ నెగిటివ్ గా రెండింటిగా ఇది మనలో పనిచేస్తుంది. సో ఈ బ్రెయిన్ ద్వారా మనలో ఒక ఇంటెలెక్చువల్ రీజన్ అంటుంటే ఇస్తుంది. ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి, అందు గురించి నేను పొద్దున్న లేచి నేను పనికి వెళ్తున్నాను. ఓకే, అది. సో ఇట్ ఈస్ గివింగ్ సమ్ రీజన్ ఫర్ అవర్ వర్క్. ఆ రీజన్ మనకి ఇవ్వలేదు అనుకోండి, మనం పని చెయ్యం. అందు గురించి ఫస్ట్ సోల్ ఏం చేస్తుందంటే మనకు ఒక రీజన్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఆ రీజన్ కి వీడు అనుగుణంగా వీడు ఉండడం అనేటువంటి చేసి, తర్వాత ఈ రీజన్ ఏం చేస్తుందంటే మనకి స్లోగా ఈ రీజన్ మన ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తాం. నువ్వు ఎవరు అంటున్నది ఒక రీజన్. ఈ రీజన్ తోటి వీడు ఆలోచిస్తుంటాడు ఒక్కొక్కటి. ఇప్పుడు రీజనింగ్ థింకింగ్ అంటున్నది ఒకటి ఇచ్చారు కదా, దాంతో వీడు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వస్తుంటాడు. వీడి జీవితంలో సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే రీజన్ అనేటువంటిది వీడికి బ్రెయిన్ లో పెట్టి వీడిని ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కించుకుంటూ తీసుకెళ్తుంది.
ఫస్ట్ వీడి కుటుంబం అంటుండే ఒకటి ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన తర్వాత ఈ కుటుంబం నుంచి ఇంకొక స్టెప్ ఎక్కిస్తుంది మన ఊరు వాళ్ళను ఇలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కించుకుంటూ తీసుకెళ్తుంటాడు. మరి వీడు కొన్నాళ్ళు ఎవడికి కొన్ని జన్మలు ఎవడికి వీడికి పూర్తిగా అది స్పిరిచువల్ కాన్షియస్నెస్ లోకి వీడు అన్ఫోల్డ్ అయిపోతాడు. స్పిరిచువల్ కాన్షియస్నెస్ లోకి అన్ఫోల్డ్ అవ్వడానికి కూడా కావాల్సినటువంటిది ఏంటంటే ఈ ప్యూర్ రీజన్ అంటుంటుంది ఉండాలి. దైవాన్ని ఎందుకు ఆరాధిస్తున్నా అంటే మొట్టమొదటిగా ఒక కారణం ఉంటుంది. నాకు ఈ కష్టం ఉంది కాబట్టి, ఈ కష్టం పోగొట్టేవాడు దైవం కాబట్టి ఆయన ఆరాధిస్తున్నాను. చోట్లో ఇదంతా నిండబడి ఉంది. ఇది మనకేవో కష్టాలు వస్తున్నాయి, మనకేవో ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మనం దాటేసేవాడు ఎవడంటే దైవం కదా, అందుకని దైవ పూజ చేస్తున్నాను నేను. కొన్నాళ్ళు ఎవడికి వీడు దీని నుంచి అప్లిఫ్ట్ అవుతాడు. వాడి యొక్క పూజకి రీజన్ ఏమిటి అంటే, పూజకి ఎందుకు చేస్తున్నాం అంటే కనుక పూజ చేయడంలో ఏం జరుగుతుంది, ఈ సోల్ వెళ్ళి ఆ సోల్తో కలిసిపోతుంది, చోట్లో ఉన్నటువంటి సోల్తో కలిసిపోతుంది. ఈ సోల్ ఆ సోల్ సంపాదించుకోవడం పూజ అటువంటి దానిలో వీడు ఎదిగిపోతాడు. కానీ అయితే సంపాదించుకోవడానికి కూర్చుని ఒక విగ్రహం పెట్టుకునే చేయాలంటే అక్కర్లేదండి అనేసి. ఈ చోట్లో ఉన్నటువంటి సోల్తో సంపాదించుకోవడానికి ఒక విగ్రహం అవసరం లేదు. ఈ చోట ఆ సోల్తో ఈ సోల్ వెళ్ళి ఆ సోల్తో మాట్లాడుకోవడానికి విగ్రహారాధన అవసరం లేదండి. చోట్లో ఉన్నటువంటి ఎవరితో మాట్లాడుతున్నా సరే ఆ సోల్తో నేను మాట్లాడుతున్నాను అన్నటువంటి దానిలో వీడు వెళ్ళిపోయినప్పటికీ వీడు పూజ క్రతువులు ఇవేవి అవసరం లేదు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. దానికి వెళ్ళడానికి ముందు ఈ సోల్ ఆ సోల్తో కలవడానికి ముందుగా వీడికి ఏంటంటే ఒక పూజాది క్రతువు ఇవన్నీ ఇచ్చారు. ఎందుకు చేస్తున్న పూజ అంటే నేను నా కష్టాన్ని తీర్చేవాడు ఆయన అంటున్నా. అంటే వీడికన్నా ఒక పెద్ద సోల్తో కాంటాక్ట్ అవ్వడానికి వీడికి ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా. ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే వీడు పరిపూర్ణత సాధిస్తాడో అప్పుడు వీడికి పూజాది క్రతువులతో పని లేదు. అప్పటికి వచ్చేటికి ఏమంటారంటే ద రిచువల్స్ లో వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బ్రోకెన్ అంటారు. దాన్ని ఏమంటారంటే దెర్ ఇస్ సమ్ హయ్యర్ రిచువల్. ఆ రిచువల్స్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా బ్రేక్ అయిపోయాయండి అని చెప్పి రాస్తారు మనకు. ఆ స్థితికి వచ్చేటికి అంటే ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి పని లేదంటే ఏంటి, పూజాది క్రతువులతో పని లేకుండా వీడు చోట్లో ఉన్నటువంటి దాంతో ఒకటైపోయాడు. అదనమాట. ఇంకప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏవైతే ఇలా పెట్టి మనం చేస్తామో రిచువల్స్, ఆ రిచువల్ ఇంకవి వాడని అవసరం లేదన్నటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోయాడు అన్నటువంటి దానిలో అది ఎలా చెప్తారు మనకి అక్కడ. It is this revelation of deity that is the goal of the mystic endeavor and the object of dual activity of mind, God as life in nature. It is this revelation, the revelation of deity, that is the goal of the mystical endeavor. So మన ఏంటి గోల్ ఆఫ్ ఎండెవర్ అంటే డైటీ ఈజ్ యాక్టింగ్ అంటుంది మనం తెలుసుకోవాలి. నా ద్వారా మాట్లాడుతున్నది దైవమే అంటుంది దానిలోకి వీడు వెళ్ళాలి. ద గాడ్ విత్ ఇన్ నో థైసెల్ఫ్ అన్నారు దాన్ని. అది వీడు తెలుసుకొని వీడి ద్వారా మాట్లాడుతున్నది దైవమే, ఎదుటివాడి ద్వారా మాట్లాడుతున్నది దైవమే అంటున్నది ఫస్ట్ తెలుసుకో వీడు. అభ్యాసానికి ముందు అది వాసుదేవ ఫస్ట్. కానీ వీడి ద్వారా మాట్లాడుతున్నది కూడా దైవమే, వీడి లోపల ఉన్నటువంటిది మాట్లాడుతున్నది, వీడి లోపల ఉండే పనులు చేయించుతున్నది, ఇదంతా కూడా దైవం యొక్క కార్యక్రమమే అంటున్నది వీడు తెలుసుకుంటాడు. దాని అన్నారు ఇట్ ఈస్ దిస్ రిలేషన్ ఆఫ్ డైటీ that is the goal of the mystical endeavor and the object of dual activity of mind, God as life in nature. God ఎలా ఉన్నాడు, దైవం ఎలా ఉన్నాడంటే ప్రకృతిలో ఇవన్నిటి రూపాల్లోనే ఇదంతా నిండబడినది దైవమే అంటే మీరు తెలుసుకున్నాడు. గాడ్ యాజ్ లైఫ్. సో లైఫ్ ఆస్పెక్ట్ గా మన చోట్లో కనిపిస్తున్నది అంతా కూడా దైవమే. సో ద లైఫ్ ఆస్పెక్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఇస్ గాడ్. దాన్ని ఏమన్నారు, ఎనర్జీ అన్నారు. ఎనర్జీని మనం గాడ్ అంటున్నాం, వాళ్ళు ఎనర్జీ అన్నారు. ప్రతి ప్లాంట్స్ లోనూ దేర్ ఇస్ ఎనర్జీ. ఆ ఎనర్జీ చేతనే అది పూలు పుష్పములు ఇవన్నీ పళ్ళు ఇవన్నీ అవడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లోనూ ప్రతి సబ్స్టెన్స్ లోనూ దేర్ ఇస్ ఎనర్జీ. దానిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్టే దాని యొక్క ఎనర్జీగా అది తెలియబడుతోంది అని చెప్పి మనం కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో మనం చదువుకున్నాం. అన్ని కూడా మనకు అందులో మనకి ఏం చెప్పారు, సబ్స్టెన్స్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ ప్రాపర్టీస్. when it is exhibiting certain properties, that means definitely it is having life aspect in it. When there is no life aspect, it cannot exhibit any properties. మనిషి అలా శవం అయిపోయి ఉన్నాడు అనుకోండి, నీకు మంచినీడు కావాలంటే కావాలి వద్దని చెప్పగలరా? చెప్పలేడు కదా. That means there is no life in it. But when a material is exhibiting certain properties, అది కావాలి వద్దు ఏదో చేయి ఊపుతున్నాడు వాడు. పాపం వాడికి మాటలు రావు పూర్తిగా, వాడు మానవ దీనిలో వాడు ఎదగలేదు, వాడు అస్థిమితం, వాడు బ్రెయిన్ ఇడియోటిక్ గా ఉన్నాడు, వాడు ఏదో ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు కదా వాడు. అంటే ఏంటి, వాడు పూర్తిగా మానవ ప్రజ్ఞలో వాడు మేలు కాంచలేదు ఆ పిల్లవాడు. అలా మెటీరియల్ సబ్స్టెన్స్ లో దెర్ ఇస్ సర్టన్ ప్రాపర్టీస్.
ఆ ప్రాపర్టీస్గా తెలియబడుతున్నది ఏమిటంటే దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్. దాన్ని దైవముగా చూడండి అని చెప్తున్నారు. సో గాడ్ యాజ్ లైఫ్ ఇన్ నేచర్, గాడ్ యాజ్ లవ్. సో లవ్ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నది ఏమిటంటే చోట్లో ఈ లవ్ ఆస్పెక్ట్ అనుకుంటే మేనిఫెస్టో ఉంటుంది. రెండు సబ్స్టెన్సెస్ మధ్యలో ఉన్నటువంటి ఏమిటి బాండ్ అన్నది ఏదైతే మనం చెప్తున్నాం కెమిస్ట్రీలో, దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. సో ద లవ్ ఆస్పెక్ట్ ఆన్ ది ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పాను. దాన్ని వీడు గ్రావిటేషన్ వీడు అంటున్నాడు, కానీ నిజానికి ఏమిటంటే దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. దాన్ని మనకు భారతీయ వాళ్ళకి ఏమంట రాస్తారంటే మాస్టర్ గారు, తన పిల్లవాళ్ళకి తన తల్లికి తన పిల్లల మీద ఎలా అయితే ప్రేమ ఉంటుందో ఈ భూమికి మనందరి మీద ప్రేమ, అందువలన భూమి మన లా కట్టిపట్టి ఉంచుతుంది అని చెప్పి రాస్తారు. సో గాడ్ యాజ్ లవ్ సబ్జెక్టివ్లీ అండ్ యాజ్ ప్లాన్ అండ్ యాజ్ పర్పస్. సో అండ్ ఇట్ ఈస్ దిస్ దట్ ద యూనిఫికేషన్ విచ్ మెడిటేషన్ బ్రింగ్స్ అబౌట్. ఈ యూనిఫికేషన్ మనకు జరగాలి. చోట్ల ఉన్నటువంటి వీటితోటి మనకి యూనిఫికేషన్ జరగడానికి అది దేని చేత జరగబడుతుందంటే మెడిటేషన్ ద్వారా. రివీల్స్ టు మ్యాన్. చక్కగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ వేరు, ప్రేయర్ వేరు, రెండింటికి చాలా తేడా. అది నెక్స్ట్ మనకు వస్తున్న పాయింట్ చెప్పుకున్నాం. మెడిటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రేయర్. అది ఏమిటనేటువంటి మనం అలా చదువుకున్నాం. సో రివీల్స్ టు మ్యాన్ త్రూ ఇట్స్ ఆర్డర్డ్ టెక్నిక్ మ్యాన్ డిస్కవర్స్ దట్ యూనిటీ విచ్ ఈస్ హిమ్సెల్ఫ్. దట్ యూనిటీ విచ్ ఈస్ హిమ్సెల్ఫ్. యూనిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వాలి మనకి. వీటిలో ఉన్నటువంటి అన్నిటితోటి యూనిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు దట్ విచ్ ఈస్ హిమ్సెల్ఫ్ అంటే ఇక్కడ ఉన్నది ఒకటే, అనేకంగా మనం దర్శిస్తున్నటువంటిది ఉన్నదంతా కూడా ఒకటే అంటుండేది విచ్ ఈస్ హిమ్సెల్ఫ్ అంటారు. త్రూ ఇట్ హీ లేటర్ డిస్కవర్స్ హిస్ రిలేషన్ టు ద యూనివర్స్. ఎప్పుడైతే వీడిలో ఈ సోల్ తోటి వీడు లింకప్ అయ్యాడో అప్పుడు వీడు అదే ఆస్పెక్ట్ చోట్ల ఉన్నటువంటి వాటితో వీడు దర్శించడం హిస్ రిలేషన్ టు ద యూనివర్స్. హీ ఫైండ్స్ దట్ హిస్ ఫిజికల్ బాడీ అండ్ హిస్ వైటల్ ఎనర్జీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నేచర్ ఇట్ సెల్ఫ్. ఉన్నటువంటి ఒకే ఒక్క ఇది దాంట్లో సౌరమండలం అంతా తేలుతోందండి అని చెప్తారు మనకి. సముద్రాధర్ నవాదధి అని అన్నారు. అంటే ఏంటి, ఇదంతా చోట్ల ఉన్నట్టు అంతా కూడా నీరు అన్నారు, ఇదంతా సముద్రం అన్నారు, అందులో సౌరమండలం తేలుతోందండి అన్నారు. దీన్నే మనకి ఏమని చెప్తారంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటున్నది వచ్చింది. దాన్ని ఆపస్సులు అని వేదంలో చెప్తారు. దాన్ని మనకి కాస్మిక్ ఫేర్ లో ఏమని మనకి సంబోధించారంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్, ది ప్లేన్ ఆఫ్ డిజైర్ అని అన్నారు. అందులో నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ వచ్చిందండి అన్నారు. మళ్ళీ ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ లోకి వెళ్ళిపోతుందండి అన్నారు. దాన్నే మనకి వేదంలోకి వచ్చేటికి ఏమని చెప్తారంటే ఈ ఆస్ట్రల్ ప్లేన్ గా ఏదైతే ఉందో దాన్ని సముద్రము అని అన్నారు. ఇదంతా బయటకు వస్తుంది, మళ్ళా ఇదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా సముద్రం నుంచి ఒక మంచు ముక్కలాగా ఏర్పడుతుంది, మళ్ళీ ఇది అందులోకి వెళ్ళిపోతుంది. ఈ సౌరమండలం ఇదంతా కూడా వస్తున్నటువంటి మొదటి ఇదంతా కూడా నీరు లాంటిదంతా కూడా నీరులో నుంచి ఒక రూపం అనేటువంటిది కట్టుకుంటుంది, మళ్ళీ ఇదంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది. కనుక దీన్ని నారాయణుడు అన్నది. అలా he finds that his ability to love and to feel makes him aware of the love that pulses at the heart of all creation. The honor which is in fact the outer garment of deity. Nature, part and parcel of nature itself annar kada. The honor this is the outer garment of deity. This which edaithe undo, this is the outer garment of deity. అంటే ఈ పంచేంద్రియములు పంచభూతములు ఇవన్నీ దేని చేత చేయబట్టాయంటే మూల ప్రకృతి నుంచి చేయబట్టాయి. కనుక ఇది అమ్మవారి నుంచి వేరు కాదండి అని చెప్పారు. దిట్ ఈస్ ద అవుటర్ గార్మెంట్ ఆఫ్ డైటీ. అంటే దీని చేత నువ్వు అమ్మవారిని దర్శించవచ్చు. అమ్మవారిని ఎక్కడ దర్శించవచ్చు? ఫలానా స్కూల్ పిల్లవాడు అవునా కాదా అనేటువంటి వాడి డ్రెస్ని బట్టి వీడు మన స్కూల్ పిల్లాడే అని అంటారు కదా. వీడి డ్రెస్ వేసుకోకుండా వేరే డ్రెస్ వేసుకొస్తే వీడు ఆ స్కూల్ పిల్లాడండి, ఈ స్కూల్ పిల్లడు కాదంట. వీళ్ళందరూ కలిసి స్కూల్ పిల్లలు అందరూ కలిసి అనేకమైన ఎక్కడో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టేటికి ఈ స్కూల్ పిల్లలు ఆ స్కూల్ పిల్లలు ఆ స్కూల్ పిల్లలు అందరూ వచ్చారనుకున్నారు. ఉదాహరణకి మన స్కూల్ పిల్లాడు అనేటువంటిది ఎలా తెలియబడుతుంటే వాడు ఆ డ్రెస్ వేసుకుంటే ముందు అలా డ్రెస్ వేసుకున్నాడు అందరినీ పిలవండి అంటాడు. అలా సంథింగ్. సో ది అవుటర్ గార్మెంట్ ఆఫ్ నేచర్ ఏమిటంటే ఇదంతా కూడా అవుటర్ గార్మెంట్ ఆఫ్ నేచర్. అదే చెప్తున్నారు ఇక్కడ. So this is the outer garment of deity annar. The nature is the outer garment of deity annar. He finds that his ability to love and to feel makes him aware of the love that pulses at the heart of all creation. That pulses at the heart of all creation.
సో ఈ నేచర్ ఆఫ్ లవ్ అంటున్నది ఎక్కడి నుంచి ఇది పల్సేట్ అవుతుందంటే చోట్ల ఒక కేంద్రం ఉందండి, అనాహతము అన్నది. అనాహతం కాదంటే శబ్దం లేనిది అన్నది అనాహతము అన్నది. అక్కడి నుంచి పల్సేషన్స్ అన్నటువంటి స్టార్ట్ అవుతున్నాయి. సో దాని నుంచి లవ్ ఆస్పెక్ట్ అంటున్నది పల్సేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చోట్ల ఒక కేంద్రం. మనలో ఎలా అయితే అనాహత చక్రం ఉందో చోట్లో కూడా ఒక అనాహత చక్రం ఉంది, భూమిలో కూడా ఒక అనాహత చక్రం. దాని నుంచి పల్సేషన్స్ అన్నటువంటి స్టార్ట్ అవుతుంది. దానిలో ది లవ్ ఆస్పెక్ట్ ఉన్నది అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. దాని యొక్క ప్రతిస్పందనగా మన యొక్క హృదయం కొట్టుకుంటుంది. దీనిలో ది లవ్ ఆస్పెక్ట్ ఉంటున్నది విచ్చుకుని పనిచేస్తాం. అది అంటారు. Of all creation, he discovers that his mind can give him the key which unlocks it. He discovers that his mind can give him the key which unlocks for him the door of understanding, and that he can enter into the purposes and plans which guide the mind of God himself. వీడి మైండ్ స్లోగా మెడిటేషన్ చేస్తున్నాడు. ఇట్ అన్లాక్స్ హిమ్ టు అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ గాడ్. ఏంటి వీడు అండర్స్టాండింగ్, అండ్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు ద పర్పసెస్ అండ్ ప్లాన్స్. పర్పస్ అండ్ ప్లాన్ అంటుంది వీడికి స్లో వీడు అండర్స్టాండ్ చేసుకుంటాడు చోట్లో. సో మన యొక్క పర్పస్ మన యొక్క ప్లాన్ వేరు, చోట్లో నిర్వహింపబడుతున్నటువంటి పర్పస్ ప్లాన్ వేరు. మనం గుడికి వచ్చేటువంటి పర్పస్ అండ్ ప్లాన్ వేరు, గుడి వాళ్ళు నిర్వహించేటువంటి పర్పస్ అండ్ ప్లాన్ వేరు. నుండి తేడా ఉంది. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఏదో మనకి ఏదో కష్టం ఉంది, కష్టం తెచ్చుకోవడానికి మనం గుడికి వెళ్తాం. గుడి నిర్వాహకుల యొక్క పర్పస్ ప్లాన్ వేరు. సో మన పర్పస్ ప్లాన్ గుడి వాళ్ళు నిర్వహించేటువంటి పర్పస్ ప్లాన్ తోటి ఒకటైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకున్న కష్టం పోతుంది. ఎందుకంటే ఇంతసేపు మనం గుడికి వెళ్ళాలి, గుడిలో ఏదో మనం దేవుడికి దండం పెట్టుకుంటే మన పర్పస్ మన ప్లాన్ ఏంటంటే అలా రోజు దేవుడికి దండం పెట్టుకుంటే మన కష్టం పోతుంది అన్నట్టు మన పర్పస్ మన ప్లాన్. గుడి వాళ్ళ యొక్క పర్పస్ ప్లాన్ ఏమిటి, గుడికి వీళ్ళందరినీ కూడా మనం చక్కగా దైవ దర్శనానికి వస్తారు, వీళ్ళందరికీ చక్కగా దైవం చక్కగా కనబడేటట్టు ఉండాలి, దైవం ఈ గుడి ఆవరణ అంతా కూడా చక్కగా ప్రశాంతమైనటువంటిదిగా నింపబడి ఉంచాలి. అది గుడివాడ పర్పస్ అండ్ ప్లాన్. సో మన పర్పస్ అండ్ ప్లాన్ వీళ్ళు గుడివాడ పర్పస్ ప్లాన్ తోటి కలిసిపోయినా అప్పుడు ఇంకా సపరేట్ గా మనం బాగుండాలన్నటువంటిది ప్రార్థించక్కర్లేదు. ఎందుకంటే అంతసేపు నువ్వు గుడిలో ఉండి వాళ్ళందరికీ కావాల్సినటువంటి పని నువ్వు చేసి పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిధి సెట్ అయిపోతుంది అన్నటువంటి దానికి చిహ్నంగా ఇక్కడ వీడికి ఏమని తెలుస్తుందంటే హీ అండర్స్టాండ్స్ అన్నారు. అండర్స్టాండ్స్ అండ్ దట్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు ద పర్పస్ అండ్ ప్లాన్స్ విచ్ గైడ్ ద మైండ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఈ పర్పస్ అండ్ ప్లాన్ అటువంటిది చోట్ల నుంచి వస్తుంది, దానికి వీడి మైండ్ ట్యూనప్ చేసుకుని వీడుంటాడు అనమాట. ఈ పర్పస్ అండ్ ప్లాన్ గాడ్ యొక్క పర్పస్ అండ్ ప్లాన్, సృష్టి యొక్క నిర్వహణ యొక్క పర్పస్ అండ్ ప్లాన్ ఏమిటనేటువంటిది వీడి మైండ్కి అందుతుంది. నన్ను అన్నారు మైండ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నారు. ఇన్ఫాక్ట్ హీ అరైవ్స్ ఎట్ గాడ్ అండ్ డిస్కవర్స్ గాడ్ యాజ్ ద సెంట్రల్ ఫ్యాక్ట్. హీ అరైవ్స్ ఎట్ గాడ్ అండ్ అండర్స్టాండ్స్ గాడ్ యాజ్ సెంట్రల్ యాక్ట్. సో ఇదంతా కూడా దేని చేత నిర్వహింపబడుతోంది అనేటువంటి వీడు అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటాడు. మెడిటేషన్ చేత ఇవన్నీ కూడా తెలిసిపోతుంటాయి. He arrives at God and discovers God as the central fact. వీటన్నిటికీ సెంట్రల్ గా సవితృ మండల మధ్యవర్తి, వీటన్నిటికీ కేంద్రంగా ఒకడు ఉన్నాడండి, దాన్ని ఎనర్జీ అన్నారు. దేని చేత ఎలక్ట్రాన్ తిరుగుతోంది ప్రోటాన్ చుట్టూతా. దట్ మీన్స్ దెర్ ఇస్ సెంట్రల్ గా ప్రోటాన్ యొక్క న్యూక్లియస్ లో దెర్ ఇస్ ఎనర్జీ. ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి ఎనర్జీ చేత ఎలక్ట్రాన్స్ దాని చుట్టూతో తిరుగుతున్నాయి. నిజంగా దానిలో ఎనర్జీనే లేదనుకోండి, వాడు ఎలక్ట్రాన్స్ దాని చుట్టూతో తిరగవు. ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు కూడా పిల్లాడు ఎప్పటికైనా సరే రాత్రి ఏడుకి ఇంటికి వస్తున్నాడు. ఎటు తిరిగి అయినా సరే ట్యూషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రాత్రి ఏడుకి ఇంటికి వచ్చి పడుకుంటున్నాడు, మళ్ళీ పొద్దున్న వెళ్ళి తిరుగుతుంది. సో దట్ మీన్స్ కేంద్రం అనేటువంటిది ఒకటి ఉంది వాడికి ఇక్కడ. సో కేంద్రంగా ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎనర్జీ ఇన్ ఇట్. సో ఎనర్జీగా ఏదైతే తెలియబడుతుందో ఆటంలో అది గాడ్ అని మనం. సో ఇలా ప్రతి అణువులోనూ ఎనర్జీ ఉంది. అలా చోట్లో ఈ భూమండలం మధ్యలో కూడా ఎనర్జీ అన్నది ఉంది. కనుక ఈ ఎనర్జీ అన్నటువంటిది మనకి దానికి అంటే భూమి ఎప్పుడైతే దాన్ని దర్శించుకోవడం దాని యందు ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో దట్ ఈస్ ద ఇనిషియేషన్ దట్ హ్యాపెన్స్ టు ద ఎర్త్. అది జరిగినప్పుడల్లా దెర్ ఇస్ వాల్కనో అని అన్నారు. భూమి మీద ఎందుకు వాల్కనోస్ వస్తున్నాయంటే దట్ ఈస్ ద ఇనిషియేటివ్ స్టెప్ దట్ హ్యాపెన్స్ టు ద ఎర్త్. ఆ ఫైర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో భూమిలో అది ఊర్ధముఖముగా వెళ్ళడానికి చిహ్నంగా దాని భూమిలో ఏమవుతుందంటే ఎర్త్క్వేక్స్, లైట్నింగ్స్, వాల్కనోస్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి.
దీని ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నీ కూడా. As the central fact, knowing himself to be divine, he finds the whole is equally divine. Knowing himself to be divine. So he is divine. I am life. I am the way. I am అంటే ఏంటో ఇప్పుడు చక్కగా తెలుసుకున్నాడు. I am divine అంటే తెలుసుకోవాలి. అంటే నేనే దైవం. దైవము నేనుగా ఉంటున్నప్పుడు వీడు పిచ్చి పనులు చేయడు. ఇంకా దానివల్ల డబల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను దైవం అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే వీడు అనుకుంటాడో వీడు పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పనులు చేయడు, వాడిని వీడిని మోసం చేయడు, ఏమీ చేయడు వీడు. ఇంకా పక్కన ఒక పెద్ద ఉన్నారు, గుడికి వెళ్ళాం అనుకోండి, వాడిని వీడిని మోసం చేసేద్దాం అనేటువంటి దృష్టి ఉండదు కదా. గుడికి వెళ్ళినా ఇక్కడ బిజినెస్ అంతా బయట. గుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఉంటే 100 రూపాయలు ఆ గుండీలు వేస్తాం, దేవుడి దండం పెట్టుకుంటాం, ఇంకా వీలైతే ఇంకో 10 రూపాయలు ఆ పూజారి గారికి ఇస్తాం, చక్కగా దండం పెట్టుకుంటాం, ప్రసాదం కొనుక్కుంటాం, బయటకు వస్తాం. నేను ఎందుకు మనం ఇప్పుడు గుడిలో ఉన్నా, ఏవో పెడితే మాట్లాడకూడదు, ఏవో పెడితే వచ్చి చేయకూడదు. ఒక గుడిలో ఉంటేనే నువ్వు అలా ఉన్నావు, నీలోనే దైవం ఉన్నాడు, దైవమే నీ ద్వారా మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే మనం అది దర్శించుకుంటాం, మనం పిచ్చి పనులు కానీ పిచ్చి మాటలు కానీ అసలు చేయం. మనకి అసలు వాడు మన తిట్టినా మనం వదిలేస్తాం. మనం అంటే దైవము నాలో ఉండే నా ద్వారా పలుకుతున్న దైవమే అంటే వీడు ఎప్పుడు ఇది జ్ఞానం చేసుకుని ఈ స్థితి అని నిలబడతాడు, ఇంకప్పుడు వీడి ద్వారా వేరే అక్కర్లేని పనులన్నీ ఏవి చేయడు. అది ఒక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దైవమే నాలో ఉన్నాడు అనేటువంటి వీడు ఎప్పుడైతే దర్శించుకుంటాడో దైవములో వీడు ఒకటిగా ఉండిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఏర్పడుతుంది. దైవంతో వీడు ఒకటైపోతాడు. ఇంకా అప్పుడు ఏమని తెలుస్తుంది, టు బి డివైన్ అన్నారు. అందుగురించి నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి డివైన్ అన్నారు. ఎందుకు? తెలుసుకోవడం వేరు, దానిగా ఉండడం వేరు. అది ఎప్పుడు తెలియబడుతుంది? దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీడికి తెలియబడుతుంది. దానితో ఉండడానికి వీడు అభ్యాసం చేసుకుంటుంటాడు. దాని నుంచి బయటకు వచ్చాక ఎంతసేపు దైవమే వ్యవహరించాడు అంటే వీడు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు, వీలైనంత వరకు దానితో ఉందాం, అది బాగుంది కదా, ఆ రిలేషన్ బాగుంది కదా, ఆ ఫ్రెండ్ బాగున్నాడు, మనకి కృష్ణుడు బాగున్నాడు, అందుకని కృష్ణుడితో మనం ఎక్కువ కాలం గడుపుదాం అనిపించింది వాడికి పంచపాండవులు. అదే నోయింగ్ డివైన్ అన్నారు. హీ ఫైండ్స్ ద హోల్ ఈజ్ ఈక్వల్లీ డివైన్. అదే రకంగా చోట్లో ఉండేటంతా కూడా డివైన్ అని అన్నారు. ఇదంతా కూడా వీడు మెడిటేషన్ చేసుకుంటుంటే నాలో ఏదైతే ఉందో అదే చోట్లో కూడా ఉంది కదా, అదే ఎదుటివాడిలో కూడా ఉంది కదా. సో వీడిలో దైవం ఉన్నాడు అన్నట్టు ఫస్ట్ వీడు దర్శించుకోవాలి. ఫస్ట్ బయట చూడటం కాదు, ఫస్ట్ మనలో అన్నది దైవం, మన ద్వారా మాట్లాడుతున్న దైవం, మన ద్వారా చేస్తున్నటువంటి చేష్టలని దైవమే చేస్తున్నాడు అన్నటువంటిది వీడు ఫస్ట్ ఇది పొందిన తర్వాత అది చోట్లో ఉన్నటువంటి వాడు అందరిలోనూ వీడు దర్శిస్తుంటాడు. అది ఇదంతా కూడా మెడిటేషన్ ద్వారా మనం చేసుకుంటూ వెళుతుంటే ఇవన్నీ మనం దర్శిస్తూ వస్తాం. Thus, through finding himself and understanding his own nature, man arrives at that center within himself, which is one with all that is. He finds he is equipped with an apparatus which can put him in touch with the differentiated manifestations through which deity seeks to express itself. So, ఈ ఒకటిగా అంటుంటే అనేకంగా ఏం చూసారా, అనేకంగా అవడానికి ముందు ఒకటి చూసారా, దాంతో టచ్ అయిపోయాడు, దాంతో లింక్ అయిపోయాడుకి ఈ ఒకటే అనేకంగా అయింది అనేటువంటి వీడు తెలిసిపోయింది. ఆ రహస్యం వీడు దర్శించుకున్నప్పటికీ సో ద డైటీ దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ఆల్ అన్నటువంటి వీడు చూసుకున్నాడు. దాని అన్నట్టు విత్ ద డిఫరెన్షియేటెడ్ మేనిఫెస్టేషన్స్ త్రూ విచ్ డైటీ సీక్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. సో డైటీగా ఏదైతే ఉన్నారో ఆయన హీఈస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ఆల్ దీస్ అంటే వీడు తెలుసుకోండి. హీ పొజెసెస్ ఏ వైటల్ బాడీ రెస్పాన్సివ్ టు యూనివర్సల్ ఎనర్జీ and the vehicle for the two forms of soul energy to which I referred above. వీడికి ఒక వైటల్ బాడీ ఉంది, తర్వాత వీడికి అలానే ఆస్ట్రల్ అండ్ మెంటల్, ఈ రెండు మనం నేను చెప్పుకున్న వాటి గురించి సంపూర్ణంగా. దీని గురించి మనం సోల్ అండ్ మెకానిజంలో చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. అది బాడీ, మనకి ఈ బాడీ అన్నటువంటిది మనని మెయింటైన్ చేసి పెడుతూ ఉన్నటువంటిది, ఇదంతా కూడా చక్కగా చూసి పెడుతూ ఉన్నటువంటిది మనకి ఎమోషనల్ బాడీ అన్నారు. దాన్ని ఆస్ట్రల్ ప్లేన్ అని అన్నారు దాన్ని. సో ఇది మన యొక్క ఫిజికల్ బాడీతో లింకప్ అయిపోయి పనిచేస్తుంది. అందు గురించి ఫిజికల్గా మన ఎవడైనా మన ఇంటికైనా మనం వెళ్ళాం అనుకోండి, వాడు మనకు మంచినీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, చూసాను నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, 5 నిమిషాలు అలా కూర్చోబెట్టేసి మాట్లాడేసి పంపించేశారు అంటే అంతే వాడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే బికాస్ హీస్ క్లోజ్లీ టచ్డ్ విత్ ద ఫిజికల్ బాడీ. ద ఆస్ట్రల్ బ్రెయిన్ ఈస్ క్లోజ్లీ టచ్డ్ విత్ ద ఫిజికల్ బాడీ అన్నమాట. అందు గురించి నువ్వు వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడు మనకి అతిథి మర్యాదలు చేసేస్తే వీడంటే అసలైన దోస్తున్నాను అన్నాడు.
వీడేం చేయకపోతే చూసావు వాడు నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను అసలు చూడలేదు అని అనేసుకున్నాడు వీడు. అంటే ఏంటి, ఫిజికల్ ప్లేన్ లో వాడు చేస్తున్న దానికి అటాచ్డ్ గా పక్కనే ఉన్నటువంటిది మన యొక్క ఎమోషనల్ ప్లేన్. వాడు మన ఫిజికల్ గా మనం బాగా పలకరించి బాగా చేస్తే వీడు మంచివాడు అన్నావు, వాడు పలకరించకపోతే వీడు చెడ్డవాడు అనేసావు. ఈ రకంగా ఉండేటువంటిదంతా కూడా ఏంటంటే దాన్ని ఎమోషనల్ బాడీ అన్నారు దాన్ని. సో ఈ రకంగా ఎక్కువ మంది ఉంటుంటాం మనం. దీనికి పైన ఇంకొక బాడీ ఉంది, దాన్ని ఏమన్నారంటే మైండ్ బాడీ అన్నారు దాన్ని. కమ్స్ ఇన్ టు బీయింగ్ అండ్ యాక్టివిటీ అండ్ గ్రాడ్యువల్లీ అస్యూమ్స్ an active and natural control. So like the physical and emotional organism, this mental mechanism is at first entity object to in its orientation and swings into activity through impacts coming to it from the outer world. ఫస్ట్ ఇది కూడా వాడు చిరాగ్గా మాట్లాడితే వీడు చిరాగ్గా మాట్లాడాడు అంటే మెంటల్ గా వీడిలో జరుగుతున్నటువంటి విషయాలపై అవగాహన చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యములు మొదట్లో అంటే లోవర్ మైండ్ గా ఉన్నటువంటి వాటిలో తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి ఆలోచన, నేను మంచిగానే ఉన్నాను, సైలెంట్ గానే ఉన్నాను, వాడు మరి 4 సార్లు విన్నానండి, 5 సార్లు కూడా వాడు చిరాకు పడితే మరి నాకు కోపం రాదండి అన్నాడు. ఇప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నాడు అనేటువంటిది మీరు అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు. అదే ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, అది కాదురా నీ ముందు వాడు ఎవడో వచ్చి మాట్లాడి వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు కొందరు. ఇట్లా వాడు వచ్చి వీడు బుర్ర తినేసాడు, వీడికి తప్పు లేకపోయినా వాడు వచ్చి వీడిని తిట్టేసాడు, ఆ బుర్ర పాపం వాడిది అన్రెస్ట్ గా ఉంది. ఆ టైంలో నువ్వు వచ్చి నీకు మంచినీళ్ళు ఏమైనా కాఫీ అయినా అని అడిగాడు, వాడు కోపం వచ్చిన గురించి వాడు చూసుకున్నాడు రా అన్నటువంటి అండర్స్టాండింగ్ వేరే వాడు ఇంట్లో వీడికి ఇచ్చాడు. అదే ఆ సంగతి, సరే సరే ఓకే అని అనుకున్నాడు. సో లోవర్ మైండ్ గా ఉండేటువంటి వాడు అలా ఉంటాడు. At first entity objective in its orientation and swings into activity through impacts coming to it from the outer world via the senses. Becoming increasingly positive, it slowly and surely begins to dominate the other phenomenal aspects of man until the personality in all its 4 aspects is completed and unified as a functioning entity on the physical plane. When this happens, a crisis is reached and the new developments and unfoldment become possible. న్యూ డెవలప్మెంట్ అన్ఫోల్డ్మెంట్ బికమ్ పాసిబుల్ ఎప్పుడు అవుతుంది, వీడి అండర్స్టాండింగ్ వీడు స్లోగా నేర్చుకుంటూ వస్తాడు. నేర్చుకుంటూ వచ్చేటికి వీడు హయ్యర్ మైండ్లోకి వీడు టర్న్ అప్ అవుతాడు. హయ్యర్ మైండ్లోకి టర్న్ అప్ అయ్యేటికి లోవర్ మైండ్ కాదు హయ్యర్ మైండ్లో వీడు ఉంటుంటాడు. అంటే ఇలా ఉండడానికి కారణం ఏదో ఉంటుంది, లేకపోతే వాడు అలా మాట్లాడు అంటే చక్కగా చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటిని చక్కగా అవగాహన చేసుకోవడం అనేటువంటి స్థితిలో వీడు ఎదుగుతాడు. ఎదిగేటప్పటికి అప్పుడు వీడికి చోట్ల ఉన్నటువంటి వీటన్నిటితోటి చక్కని అవగాహన ఏర్పడి వీడి సోల్ తోటి వీడు లింక్ అప్ అవడానికి ఇది బేస్ అవుతుంది. That is the higher mind. All this time, the 2 energies of soul, life and mind, have been working through the vehicles without the man being aware of their source or purpose. Without the man being aware of their source or purpose. So, we learn energies రెండుగా డివైడ్ అయ్యి, లైఫ్ ఒకటి, మైండ్ ఒకటి. సోల్ లైఫ్ ఒకటి, మైండ్ గా ఉంటుంది. లైఫ్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ హార్ట్, మైండ్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ బ్రెయిన్. వీటి యొక్క పర్పస్ ఏమిటి, వీటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏమిటి అనేటువంటి తెలుసుకోకుండా వీటిని చక్కగా వీడు వాడేసుకుంటారు. దేనికి ఇచ్చారు వీడికి కారు, దేనికి ఇచ్చారు వీడు బంగ్లా అనేటువంటి దానికి సంబంధం లేకుండా, అరే మంచి బంగ్లా ఇచ్చారా అని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి వీళ్ళందరినీ పిలిచేసారు. శుభ్రంగా కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, పెద్ద బంగ్లా ఇచ్చారు, 2 కార్లు ఏవో ఇచ్చారు, ఇదంతా వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచే శుభ్రంగా ఇదంతా వాడేసుకున్నారా మనకి ఇచ్చేసారు అన్నటువంటిదిగా ఉన్నాడు. దేనికి ఇచ్చారనేటువంటిది వీడికి ఇంకా తెలియలేదు. అది పర్పస్, సోర్స్ ఆర్ పర్పస్ అన్నారు. As a result of their work, he is now an intelligent, active, high-grade human being. So, వీటిని వీడు స్లోగా వీడు తెలుసుకున్నది ఏంటంటే వీటి యొక్క వర్కింగ్ థింగ్స్ నుంచి వీడు స్లోగా తెలుసుకోవాల్సింది అంటే ఇవన్నీ కూడా దీని చేతి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి మనకి అంటే వీడు తెలుసుకుంటాడు. As a result of their work, he is now an intelligent, active, high-grade human being. వీడు అప్పుడు అయ్యేది ఏమంటే high-grade human being అవుతాడు. In completed man begins anew a tendency to God. In completed man begins anew a tendency to God, and he is driven by a divine unrest towards a conscious awareness of and a conscious contact with his soul, the unseen factor which he senses. The soul and unseen factor which he senses. వీళ్ళప్పుడు దాన్ని సెన్స్ చేయడానికి అంటే మనకు పైన ఒకడు ఉన్నాడు, దీని విధంగా నడుపుతున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఈ బ్రెయిన్ ఈ హార్ట్ ఈ రెండింటినీ నడుపుతున్నటువంటి వాడు పైన ఒకడు ఉన్నాడు. వాడు ఎవడట అంటే ది సోల్ అంటే వీళ్ళు తెలుసుకుంటారు.
ఈ సోల్ చేతి ఇవన్నీ కూడా మనం చక్కగా ఆలోచించగలుగుతున్నాం, చక్కగా ఇవన్నీ మనకు స్ఫురణకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ చక్కగా నిర్వహించగలుగుతున్నాం. ఇవన్నీ దేని చేత ఏర్పడుతుందండి? దిస్ ఇస్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది సోల్. మన హార్ట్, ఈ పల్సేషన్స్ ఇవన్నీ చక్కగా మనలో లైఫ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా మెయింటైన్ అవుతుంది. మనలో హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసి పెడుతున్నటువంటిది ఈ లైఫ్ ఆస్పెక్ట్. కనుక ఈ లైఫ్ ఆస్పెక్ట్ ని ఈ విధంగా ఉంచుతూ ఉన్నటువంటిది ఏమిటి అంటే మనం తెలుసుకుంటూ పెడుతుంటాడు. ఈ తెలుసుకోవడానికి వీడికి ఎన్నో జన్మలు పట్టవచ్చు. బట్ వన్ డే హీ విల్ డెఫినెట్లీ కమ్ టు నో. ఎన్నాళ్ళు పడితే ఏమని వాడు తెలుసుకుంటాడు ఏదో రోజు. నాకేం కంగారు లేదు, వాడికి కంగారు లేదు, ఎందుకు నీకెందుకు కంగారు అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నాకు అసలు కంగారు లేదు ఈ మందరజాల మార్గంలో. వాడు ఎన్ని జన్మలు ఎత్తుతాడు అతను, వాడు నమ్మేది కూడా తెలుసుకుంటాడు కదా. వాడు ఒకసారి తెలుసుకున్న తర్వాత ఒకసారి అది మారిపోయాడు అనుకోండి, ఇంకోటి మళ్ళీ తిరిగి వాడుగా అవ్వట్లేదు. వాడు లోకాయుతుడు ఒకసారి మారిపోయాడు. వాడు మారిపోయిన తర్వాత సిద్ధాసనం అయిపోయింది. సిద్ధాసనం అయిపోయిన తర్వాత మళ్ళీ అది వెళ్ళట్లేదు కదా, ఇంకా బ్యాక్. చాలా ఎన్నాళ్ళు ఉంటాడో ఉండని అన్నాడు ఆయన. సిద్ధాసనం అయిపోతుంది, ప్రతి వాడికి కూడా ఒక రోజు సిద్ధాసనం అయిపోతున్నాడు. అందుగురించి నాకు కంగారు లేదన్నాడు ఆయన. సెల్ఫ్ అది అవేర్నెస్ ఆఫ్ ఏ కాన్షియస్ కాంటాక్ట్ విత్ హిస్ సోల్, ది అన్సీన్ ఫ్యాక్టర్ విచ్ హీ సెన్సెస్ బట్ ఆఫ్ విచ్ హీ రిమైన్స్ పర్సనల్లీ అన్అవేర్. తర్వాత ఇంకొక చిన్న రహస్యం ఏంటంటే విచ్ హీ రిమైన్స్ పర్సనల్లీ అన్అవేర్ గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఉదాహరణకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో వాళ్ళ యొక్క మీటింగ్స్ ఏమిటి అనేటువంటిది మనకి ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాడికి ఏం తెలియదు. వాడు ఎప్పుడో వీడియోడు కలిసాడు అనుకోండి, లేదు సార్ లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఒక స్వామీజీ ఎవరు వచ్చారు చూసారా, ఆయన చాలా గొప్పవారని. అవునా, నేను చూడలేదు సార్, నేను అవునా ఆయన ఇదంతా మొత్తం మెట్లెక్కించుకుంటే తీసుకెళ్ళాను ఏదో వాడు చెప్తాడు, ఇదిగోండి అక్కడ. అవునా, నేను గమనించుకోలేదండి. ఒక్కొక్కసారి సోల్ ఆస్పెక్ట్ లింకప్, సోల్కి అందేటువంటి ట్రైనింగ్ ఒక్కొక్కసారి మన పర్సనాలిటీకి అందదు, ఒక్కొక్కసారి తెలియదు కూడా మనకి. రహస్యం. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లాడికి నుండి తండ్రి చేసేటువంటి పనులకి ఎలా అయితే వీడికి వాడికి లింకప్ తెలియకుండా ఉంటుందో అదే ఇంట్లో ఉండొచ్చు ఆ పిల్లాడు. కానీ వీడికి వాడికి లింకప్ ఎలా అయితే తెలియకుండా ఉంటుందో మన యొక్క పర్సనాలిటీ ఎప్పుడు ఎంతసేపు 10 రూపాయలు వచ్చిందా రాలేదా, 20 రూపాయలు పోయిందా, ఏమిటి ఇది మన జీవితం ఇలా పోతుంటే ఎట్లా, మనం ఎప్పుడు భవిష్యత్తు ఎట్లా, ఇలాంటి వాటిలో వీడు ఒప్పుకుంటుపోతున్నాడు. కానీ సోల్ ఆస్పెక్ట్ లో లైఫ్ లీడ్ చేసేటువంటిది కొన్ని ఉంటుంటాయి. అది గురువు మనని అటు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వీడి పర్సనాలిటీ నుంచి వీడు లింక్ అవ్వడానికి టైం పడితే పట్టచ్చు, బట్ సోల్కి ఎందుకు టైం వేస్ట్ చేయాలి అన్నటువంటిదిగా గురువు మనకి కొన్ని లైఫ్ ఆస్పెక్ట్ లో మనకు జరిగేటువంటి రెండుగా ఉంటుంటాయి. కొన్ని పర్సనల్ ఆస్పెక్ట్స్ ఉంటుంటే, కొన్ని సోల్కి సంబంధించినవి కూడా మన జీవితంలో నడుస్తుంటాయి. దేనికి దానికి లింకప్ ఏర్పడిన తర్వాత వీడి జీవితం అంటే పూర్తిగా పుస్తకం విచ్చుకొని అర్థమైనట్టుగా ఉంటుంది. అప్పటిదాకా ఏంటంటే వీడు పర్సనాలిటీకి వీడు సోల్కి జరుగుతున్నటువంటి వాటికి రిలేషన్ వీడికి తెలియకపోవడంతో ఏమిటో జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. ఏంటోనండి, నాకు అసలు టికెట్ దొరకదా అనుకున్నాను, తిరుమలకి వాడు ఎవడో వచ్చాడు, టికెట్ ఇచ్చాడు, నాకు దర్శనం చేయించాడు, అది ఇది అన్నాడు, ఇదంతా అయిపోయింది. అంటే వీడు అసలు ఊహించలేదు తిరుమలలో వీడికి దర్శనం అవుతుందని. ఇదంతా అయిపోయింది. మళ్ళీ వీడి కష్టం చూస్తే అలానే ఉంది వీడి కష్టం. వీడికి అర్థం కాదన్నాడు వీడి పరిస్థితి. మరి తిరుమల దర్శనం ఏమో మరి స్వామి యొక్క అనుగ్రహం ఉన్నట్టే కదా. అసలు టికెట్లే లేదు, నీకు అసలు ఇంకో నెల దాకా ట్రైన్ టికెట్ లేదన్నాడు, అసలు దర్శనం పైన కిటకెట్లు ఆడిపోతుంది అన్నాడు, అసలు ఎవరికి దర్శనం లేదన్నాడు. మరి వీడికి ఎలానో వీడు పట్టుకున్నాడు, ఎవడో వీడికి ఫోన్ చేసి నేను తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను కానీ క్యాన్సిల్ చేసేసుకున్నా, నీకు కావాలని అడిగేశాడు. మరి టికెట్ ఇచ్చేసాడు, దర్శనం అయిపోయింది చక్కగానే. కానీ మన కష్టం చూస్తే అలానే ఉంది. అంటే వీడి ఒక పర్సనాలిటీకి సోల్కి వీడికి లింకప్ తెలియకుండా ఉంటుంటుంది అనమాట వీడి లైఫ్ లో. సో సోల్ ఆస్పెక్ట్ లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటుంటాయి, మనకి పర్సనాలిటీ లెవెల్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ రెండు ఉంటుంటాయి. ఈ రెండింటికి లింకప్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడికి జీవితం చక్కగా వాడికి అర్థమవుతుంటుంది. లేని వాడికి దీనికి దానికి రిలేషన్ తెలియకుండా నడుస్తుంటుంది. ఎందుకంటే సోల్ ఈజ్ అన్అవేర్ ఆఫ్ అన్నారు దాని అందు గురించి. ది అన్సీన్ ఫ్యాక్టర్ విచ్ హీ సెన్సెస్ బట్ ఆఫ్ విచ్ హీ రిమైన్స్ పర్సనల్లీ unaware. Now he enters upon a process of self-education and of an intense investigation into his true nature. అప్పుడు స్లోగా ఇప్పుడు వీడికి ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో అప్పుడు వాడు ట్రూ నేచర్ అంటే ఏమిటి, అసలు జీవితం అంటే ఏమిటి, ఈ విషయాలను కూడా సెల్ఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్ అన్ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఊరికి దొరకడు, బాగా రాత్రి అంతా వెతికాడు. అప్పుడు తెల్లారేవాడికి కృష్ణుడు దొరికాడు. ఉద్ధవుడు లాంటి వాడికి అంత టైం పట్టింది అంటే మన లాంటి వాడికి ఎంత టైం పట్టాలి మరి? మదనము చేయవలను అన్నారు. తపము అంటే వేడి పుట్టాలి. సో రేఫము అన్నారు వేడి. అగ్ని ప్రజ్వలితం వందే అన్నప్పుడు అగ్ని ఎలా పుడుతుంది, అక్కడ ఇది చేస్తారు దాన్ని, ఇది చేస్తే అగ్ని దాన్ని అక్కడ అగ్ని పుట్టేటువంటిది, ఇది వేడి అక్కడ పుట్టేటువంటి ఇది చేస్తారు. సో తపము అన్నారు దాన్ని, తపస్సు అన్నటువంటిది అన్నారు. అంటే మనలో అగ్ని అన్నటువంటిది ప్రజ్వలించేంతగా మనం తపస్సు చేయాలి. మనం అంటే వీడికి అది తప్ప ఇంకొకటి లేనటువంటిదిగా వీడు తయారవ్వాలి. ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ అన్నారు దాన్ని.
అంటే ఇంకా పగలో రాత్రి అదే దాంట్లో వీడు ఉండాలి. అప్పుడు వీడికి ఇది జరుగుతుంది. సెల్ఫ్ ఎడ్యుకేషన్ అండ్ అన్ ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ హిజ్ ట్రూ నేచర్. అప్పుడు వీడి యొక్క ట్రూ నేచర్ అంటే ఏంటన్నట్లు వీడికి తెలుస్తుంది. His personality, which has been outgoing towards the world of physical, emotional, and mental life, with its attention focused objectively, goes through a process of reorientation. దీని ఆనర్ రీఓరియంటేషన్ అవ్వాలి. వీడు దేని నుంచి ఏదో వచ్చాడో దాంతో వీడు రీఓరియంట్ అవ్వాలి. And turns inward towards the self. Its focus becomes subject to and has for its purpose the emergence into manifestation of that deeper being about which Kaiserling speaks. Conscious union with the soul is sought. So వీడు సోల్ నుంచి వీడు పర్సనాలిటీ ఎదిగి వచ్చాడు, మళ్ళీ వీడు సోల్ తోటి వీడిని లింక్ అప్ అవ్వాలి. దీన్నే మనకు అన్నారు, దీన్నే అన్నారంటే ది లాంగ్ జర్నీ అన్నారు. సో జాతకంలో 9వ స్థానం సూచిస్తుంది వీడి లైఫ్ ఎలా ఉంటుంది, వీడి స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటున్నది. 9th ది లాంగ్ జర్నీస్. దాన్ని మనం భౌతికంగా చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వీడు ఫారెన్ వెళ్తాడా లేదా అంటే వాడు 9వ ఇల్లు వీడిది ఎలా ఉందో చూస్తారు అన్నమాట. దాన్ని మనకు మామూలుగా రాశి చక్రం చేసాడు ధనుస్సు రాశి వీడిది ఇండికేట్ చేస్తున్నాడు, లేదా 9th హౌస్ అంటారు దాన్ని. వీడు ఒక లాంగ్ జర్నీ అంటే వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది లాంగ్ జర్నీ. సో లాంగ్ జర్నీ అనేటువంటిది వీడు చక్కగా చేస్తాడు. దాన్ని వీడు దాని నుంచి దిగి వచ్చాడు మళ్ళీ రీఓరియంట్ అవ్వడం. ఇది మనకి ఇవ్వబడినటువంటి సాధన. అండ్ టర్న్స్ ఇన్వర్డ్ టువర్డ్స్ ది సెల్ఫ్ అన్నారు. ఇట్స్ ఫోకస్ బీయింగ్ సబ్జెక్ట్ టు అండ్ హ్యాస్ ఫర్ ఇట్స్ పర్పస్ ది ఎమర్జెన్స్ ఇంటూ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ డీపర్ బీయింగ్ అన్నారు. And this not only from the emotional and sensuous angle of the devotee and mystic. Direct experience is sought. ఇంత కూడా ఫ్రమ్ ది ఎమోషనల్ అండ్ సెన్సువస్ యాంగిల్ ఆఫ్ ద డివోటీ అండ్ మిస్టిక్ కాదండి అన్నారు. అంటే ఇది ఎమోషనల్ ప్లేన్ లో దర్శించేటువంటి దైవం వేరండి, వీడు సోల్ ఆస్పెక్ట్ లో వీడు దర్శించేటువంటి దైవం వేరు. రెండింటికి చాలా. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ సాట్, నాలెడ్జ్ ఆఫ్ ది డివైన్ సెల్ఫ్ and mental assurance as to the fact of the indwelling Son of God becomes the goal of all endeavor. Direct experience is sought. So, the direct experience under the knowledge of the divine self and mental assurance as to the fact of the indwelling Son to God, of God, Son of God. I am the Son of God. And ఏంటి లోపల ఉన్నటువంటి అయాం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ ఎస్యుఎన్ సన్ అని అంటారు. దీని గురించి వివరంగా చెప్తారు కాస్మిక్ ఫైర్ లో. ఈ సన్కి ఆ సన్కి ఏంటిది అంటే హీఈస్ ద సన్ ఆఫ్ దట్ స్పిరిట్, యువర్ సన్ ఆఫ్ గాడ్ అన్నట్టు వీడికి దర్శనం అవుతుంది. దాన్ని ఏమన్నారంటే ఇండ్వెల్లింగ్ సన్ ఆఫ్ గాడ్ అన్నారు. దాన్ని నాలెడ్జ్ ఆఫ్ ది డివైన్ సెల్ఫ్ అన్నారు. సో డివైన్ సెల్ఫ్ యొక్క నాలెడ్జ్ వీడికి కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆయన గురించి వీడు తెలియబడటం అంటుంటే వీడు తెలుస్తుంది. అంటే చోట్లో ఉన్నటువంటిదంతా ఆయన ఏ అంటుంటే వీడు దర్శనం అవుతుంది. అది తెలుసుకున్నప్పుడు వీడు నాన్నర్ సన్ ఆస్పెక్ట్ అని వీడు కార్తికేయుడు అవుతాడు, వీడు కుమారస్వామి అవుతాడు వీడు ఆ స్థితికి వచ్చి. Then the Son of God becomes the goal of all endeavor. This method is not that of the mystical devotee who through the driving love of his emotional nature has sought after God. మామూలుగా దర్శనం అయ్యేటువంటిది కాదు. అంటే ఎమోషనల్ ప్లేన్ లో ఉండి దర్శనం చేసుకునేటువంటి మన కోరిక తీర్చారు కాబట్టి కొండకి వెళ్ళేటువంటి వాళ్ళు వేరు, ఈ రకంగా వెళ్ళేటువంటి వాళ్ళు వేరు. ఒక డివైన్ సెల్ఫ్ తోటి లింకప్ అవ్వడానికి వెళ్ళేటువంటి వాళ్ళు వేరు. మామూలుగా నా కోరిక తీర్చాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరిగా కొట్టేసి వస్తే బాగుంటుంది అనేటువంటిదిగా వెళ్ళేటువంటి వాడు వేరు. రెండింటికి తేడా ఉంది. స్పిరిచువల్ అది అప్రోచ్, అది who sought after God. It is the method of intellectual approach and of subordination of the entire personality to the drive towards spiritual realities. Towards spiritual realities. Spiritual realities మీరు దర్శించుకున్నాడు అవుతాడు. అంటే స్పిరిచువల్ రియాలిటీస్ అనేటువంటిది ఎందుగలడు అందులేడని సందేహం పోలదన్నాడు ఆయన. స్పిరిచువల్ రియాలిటీస్ చూసినటువంటి వాడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. దైవం కొండ మీద ఉన్నాడు, కొండ కింద ఉన్నాడు అంటే ఎక్కడ వంట అక్కడ నన్ను చూసుకున్నాడు. హౌ డేర్, అంటే అంత డేర్నెస్ ఉంది ఆయనకి దాని మీద దైవం మీద అంత పిచ్చ నమ్మకం. నువ్వు వంట ఎత్తుకొని దొరుకుతాను, నువ్వు ఎత్తుకోను. దైవం గురించి ప్రశ్నించి చూసుకో, నువ్వు కొట్టి చూసుకో, లేకపోతే నన్ను అడగన్నాడు. ఎందుకంటే ఆయన లేనిది లేదు కదా. సో టు డ్రైవ్ టువర్డ్స్ స్పిరిచువల్ రియాలిటీస్, ఇది వీడిని ఆ స్థితిలోకి తీసుకెళ్తాను. డ్రైవ్ టువర్డ్స్ స్పిరిచువల్ రియాలిటీస్. ఆల్ ప్యూర్లీ మెంటల్ టైప్స్ అండ్ ఆల్ ట్రూలీ కోఆర్డినేటెడ్ పర్సనాలిటీస్ ఆర్ మిస్టిక్స్ ఎట్ హార్ట్. అది
కనుక ఇవన్నీ కూడా మిస్టిక్స్ ఎట్ హార్ట్. అంటే వీడికి ఈ ఇంటలెక్చువల్ రీజన్ రెండుది ఇవ్వడానికి బేసిక్ గా వీడు మిస్టిక్ ఎట్ హార్ట్. అది ఉండి మిస్టిక్ ఎట్ హార్ట్ ఉండి, అండ్ హ్యావ్ పాస్డ్ త్రూ మిస్టికల్ స్టేజ్ అట్ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇన్ సమ్ లైఫ్. As the intellect takes hold and the mind develops, this may temporarily fade into the background and he relegated for a time to the realm of the subconscious. ఒక్కొక్కసారి he is mystic at heart, కానీ వీడు ఒక సబ్ కాన్షియస్ స్టేజ్ లో వీడికి ఏమైపోతుందంటే వీడికి ఉన్నటువంటి దీని చేత వీడి ఒక పూర్వకర్మ అనండి లేదా ఇంకోటి ఏ పేరని పెట్టుకోండి, వీడు దాని నుంచి వీడు వేరుగా వచ్చినటువంటి వాడిగా వీడు అయ్యాడు. అంటే ఏంటి, వీడు ఒక పర్సనాలిటీ రిలేషన్స్, వీడి చుట్టూతో ఉండేటువంటి ఇళ్ళు వాక్యుళ్ళు ఇవన్నీ కూడా బంధాన్ని చేసేసాయి. బట్ హీఈస్ మిస్టిక్ ఎట్ హార్ట్ కదా. వీడు ఒకానొక స్టేజ్ వస్తుంది, అప్పుడు బుద్ధ భగవానుడికి ఎలా అయితే ఆ లింకప్ వచ్చేసి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు, అలా అయిపోతాడు. దేగం త్యాగం అయ్యి అని చెప్పి వెళ్ళిపోతారు కదా, అలా అయిపోతాడు అన్నమాట. సబ్ కాన్షియస్, బట్ ద ఎంఫసిస్ ఈజ్ eventually and inevitably laid upon the will to know అన్నాడు. The emphasis is eventually and inevitably laid upon the will to know. Emphasis ఇది వీడిని ఎటువైపు చేస్తుందంటే వీడిని ఇది కాదు నేను అంటే వీడిని తిప్పేస్తుంది. ఒకనొక స్టేజ్ వచ్చాడు, భార్య పిల్ల అంత వదిలేసి వెళ్ళిపోయాను, అది వచ్చేస్తున్నాడు. Emphasis is laid eventually and inevitably laid upon the will to know, and the drive of the life is towards knowledge of the soul, and the use of the mind is the apprehension of spiritual truth. Spiritual truth ఏదుందో దాని వైపుగా వీడికి టర్న్ అవుతుంది. ఎందుకంటే బికాస్ హీఈస్ మిస్టిక్ ఎట్ హార్ట్. హీఈస్ మిస్టిక్ ఎట్ హార్ట్ కాబట్టి అంటే భూమి అంతా ఇది ఉంది, టైం రావాలి అంతే అంటారు చూసారు. ఆ టైం వచ్చేటికి ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితులు ఈ బంధములు ఇవేవి వీడిని బంధించి హీఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద గాడ్ అయిపోతాడు వీడు. దీని గురించి ఫర్దర్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.